పాషాణ ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సూర్యాపేట పక్కన ఎల్లపల్లి గ్రామం అండి. మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సూర్యాపేట లోకల్ పాత బస్ స్టాండ్ రోడ్డు నవోదయ స్కూల్ అపోజిట్లో జెన్యూన్ కార్స్ తెలంగాణ అని కార్ బజార్ అవుతుందండి. ఈరోజు ప్రస్తుతానికైతే మా యొక్క ఎండ్లపల్లిలో విజ్ఞాన్ స్కూల్లో ఉండడం అయితే జరిగిందండి. ఇది విజ్ఞాన్ స్కూల్ ఓనర్ కార్ అయితే ఫర్ సేల్కి అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇది మనం లాస్ట్ టైం గతంలో ఇది ఎస్ క్లాస్ అండి, జేటా వేరియంట్ 2015 మోడలు. ఢిల్లీలో కూడా ఫస్ట్ ఓనర్ కార్ ఉండే, ఇక్కడ కూడా ఒక స్కూల్ ఓనర్కి అయితే ఇప్పించడం అయితే జరిగింది. మనం మళ్ళీ సార్ అప్డేట్ కోసం క్రేటా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది ఫర్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, టీజీ నెంబర్ పడిపోయింది. తెలంగాణ వారికి మాత్రమే పనిచేస్తుందండి, ఆంధ్ర వారికి పనిచేయదు. ఒకసారి వెహికల్ చూసుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ నెంబర్ కాల్ చేయండి. ఓకే అండి, చూడొచ్చు మారుతి సుజుకి ఎస్ క్లాస్ అండి, జేటా వేరియంట్, టాప్ ఎండ్ వేరియంట్. ఇది 2015 మోడలు. ఢిల్లీలో కూడా ఫస్ట్ ఓనరే ఉండే, ఇక్కడ కూడా ఫస్ట్ ఓనరే. అంటే హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోతుంది, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఢిల్లీలో ఎంత ఓనర్షిప్ ఉన్నా సరే మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యేసరికి ఢిల్లీ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోద్ది. ఇది ఢిల్లీలో కూడా ఫస్ట్ ఓనరే ఉండే, ఇక్కడ కూడా ఫస్ట్ ఓనరే. ఇప్పుడు మీరు ఎవరైతే తీసుకుంటారో మీరు సెకండ్ ఓనర్ కిందకి వస్తారు. ఓన్లీ తెలంగాణ వారికి మాత్రమే పనిచేస్తుంది, ఆంధ్ర వారికి పనిచేయదండి. ఓకే అండి, చూడొచ్చు హెడ్ లైట్స్ వచ్చేసి 100కి 100% ఉన్నాయండి. ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి ఒక రైట్ సైడ్ ఒక 70% ఉంది, లెఫ్ట్ సైడ్ది అయితే లాస్ట్ అయిపోయింది. గ్రిల్ అయితే పర్ఫెక్ట్ ఉంది. వెహికల్ వాషింగ్ చేయలేదండి, వాష్ చేయలేదు, యాజ్ డీస్ కండిషన్లో వీడియో అయితే చేయడం జరుగుతుంది. స్కూల్లో సార్ది కారు స్కూల్లోకి వచ్చి వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. మా బాబు కూడా ఇందులోనే చదువుతాడండి, మా పిల్లలు కూడా ఇందులోనే చదువుతారు. ఓకే అండి, లెఫ్ట్ సైడ్ వ్యూ చూడవచ్చు, చిన్న చిన్న మైనర్ స్కాచెస్ ఉన్నాయండి. అది ఇగో ఈ పిల్లల బాబతు ఆ రేకుల షెడ్ కింద పెడతారు సారు, అక్కడ పెడతాడు. ఇంకా ఇలాంటి పిల్లలు చిన్న చిన్న గీసినాయి, గోర్లతో గీసినాయి, చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి. ఒకసారి టెప్లాన్ కొట్టించుకుంటే అది కూడా పోద్ది, కానీ ఇంకా సార్ కొట్టించుకోలేదు, అట్నే ఉంది యాజ్ టీస్గా. టైర్స్ అయితే 4 కూడా 80 to 90% టైర్స్ కండిషన్ ఉండండి. హైడ్రోజన్ నీరు అయితే పెట్టేయడం జరిగింది. శాఖలు కానీ ప్రతిదీ పర్ఫెక్ట్ ఉన్నాయి, ఏం వాడలేదండి సారు. మామూలుగా ఇట్లా చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి, టెప్లాన్లో పోతాయండి, టెప్లాన్లో పోతాయి. గ్లాసులు కూడా అన్ని గ్లాసులు ఒరిజినల్ ఉంటాయి, ఎందుకంటే ఈ గ్లాసులు కామన్. ఇగో ఢిల్లీ స్టిక్కర్ కూడా పోలేదు ఇంతవరకు. DL5CE8391 ఉండే 31/12/2015 సంవత్సరం రిజిస్ట్రేషన్ కార్. ఇది ఎండింగ్ మోడల్ అన్నట్టు, ఆ స్టిక్కర్ కూడా వీకేయలేదు. గ్లాస్ టు గ్లాసు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉంది వెహికల్. అలవెల్స్ వస్తాయి, పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది, కీలెస్ ఎంట్రీ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ డోర్ అండి, డోర్లు అన్నీ ఒరిజినల్ అండి, అన్ని పీసులు ఒరిజినల్, వాషింగ్ అయితే చేయలేదు ఇంకా. బ్రౌన్ కలర్ కారు, చాక్లెట్ కలర్. ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే వీడియోలో పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ అండి. ఈ కంపెనీ మార్కింగ్స్ కూడా ఇంతవరకు పోలేదు. వాష్ చేపిస్తే ఒకసారి టెప్లాన్ కొట్టేస్తే వెహికల్ ఫుల్ షైనింగ్ వస్తుంది. ఇప్పుడు ఎట్లుందో అట్లా యాజ్ డీస్గా పెడుతున్నాం కాబట్టి ఇక మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. రన్నింగ్ బోర్డు కానీ ప్రతిదీ పర్ఫెక్ట్ అండి. ఇక ఢిల్లీ నుంచి మనం చూసి తెచ్చిన కార్ ఇది. 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి, ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది. స్క్రీను ఆల్రెడీ మనకు కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ వస్తుంది. కాకపోతే ఈ సార్ ఏం చేసిందంటే మళ్ళీ వేరే స్క్రీన్, పెద్ద స్క్రీన్ వేయించడం జరిగింది. 9-inch ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్, ఆటో క్లైమేట్ కంట్రోల్ AC, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంది, కంప్లీట్ ఒరిజినల్ ఉంది. ఇట్లా వర్షాకాలం కాబట్టి ఇట్లా దుమ్ము మట్టి గిట్ట ఉంది, వాషింగ్ చేయించుకోవాలి. బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్. సీట్ కవర్స్ వచ్చేసి ఒక 70-80% సీట్ కవర్స్ ఉన్నాయండి. ఇంటీరియర్ వ్యూ కూడా చూడొచ్చు. ఎట్లుందో అట్లా యాజ్ డీస్గా పెడుతున్నాం అండి వీడియో. మీకు అర్థమైతే అర్థం చేసుకోండి, లేకపోతే లైవ్లో వచ్చి చూసుకోండి, అభ్యంతరం లేదు. టైర్స్ అన్నీ అలవెల్స్ ఉంటాయి. టైర్స్ అన్నీ 80 to 90% టైర్స్ ఉన్నాయి. షాకర్లు కంప్లీట్ ఒరిజినల్ ఉన్నాయి. డీజిల్ కారు, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెనకాల కూడా
ఈ బంపర్లకు చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి, పిల్లగాల బాబతివి స్కాచెస్. చిన్న చిన్న డిఫాగర్ ఉంటుంది, హై మౌంటెడ్ స్టాప్ లైటు, వాషరు, యాంటీనా, వైఫరు అన్నీ ఉంటాయండి. ఇది కొంచెం ప్లాస్టిక్, ఇది ఇక్కడ కొద్దిగా పలిగింది. ఎస్ క్రాస్ జేటా వేరియంట్, పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ ఉంటుంది, రిక్వెస్ట్ సెన్సార్స్ ఉంటాయి, ఇక్కడ బటన్ ఉంటుంది, ఇక్కడ కంపెనీ ఫిటెడ్ కెమెరా అనేది, ఆఫ్టర్ మార్కెట్ కాదు అది. డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్. ఇక్కడ టచ్ అప్ అయిందండి బండి, ఇక్కడ చిన్న టచ్ అప్ అయింది, ఇక్కడ బండి వెనకాల డిక్కీ ఒరిజినల్, చిన్న టచ్ అప్ అయింది, ఇక్కడ కంప్లీట్ ఒరిజినల్. డిక్కీ రీప్లేస్ కాలేదు కానీ చిన్న టచ్ అప్ అయింది, ఇక్కడ డిక్కీ ఓపెన్ కాలేదు. క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్, చూడవచ్చు కంప్లీట్ ఒరిజినల్. డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్. రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా కంప్లీట్ ఒరిజినల్. బూట్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గానే ఉంటుందండి, ఇది ఎస్ క్రాస్ కాబట్టి. ప్యానల్స్ కూడా చూసుకోవాలండి మీరు, ప్యానల్స్ కూడా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బండి వాడకం అనేది, కారు వాడకం అనేది. డిక్కీలో అయితే ఎటువంటి రస్ట్ అయితే లేదండి, ఇదంతా దుమ్ము. ఇది ఇల్లు వాడరు, ఇల్లు దుమ్ము ఒకసారి వాషింగ్ చేయించుకుంటే పోద్ది, క్లీన్గానే ఉంది, ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదు. టైర్ వచ్చేసి ఒక 50-60% టైర్ కండిషన్ ఉందండి. టైర్ ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. రైట్ సైడ్ వ్యూ, రైట్ సైడ్లో కూడా ఇక చిన్న చిన్న స్కాచెస్ అండి. ఇగో ఇట్లా పిల్లగాళ్ళు పీ అని ఇట్లా పిల్లగాళ్ళు ఇట్లా గోర్లతో ఇట్లా రాసిన బాబుతుంది. ఇట్లా పీ అని బి అని పిల్లగాళ్ళు ఏంది టెస్ట్ బోర్డు లెక్క రాసిరు. అదంతా టెప్లాన్లో పోతాయండి, ఇవి టెప్లాన్ కోటింగ్ కొట్టిస్తే పోతాయి అవన్నీ. వెనకాల టైర్ కూడా ఒక 90% టైర్ కండిషన్ ఉంది. పెయింట్ ఒరిజినల్ అండి, పెయింట్ ఒరిజినల్. బంపర్ టు బంపర్ ఒరిజినల్, బంపర్లు కూడా రీప్లేస్ కాలే బండికి. రూఫ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. డోర్లు అన్నీ పర్ఫెక్ట్ ఒరిజినల్ కంపెనీ పేస్టింగ్తోనే ఉన్నాయి. బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్. కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా పోలేదు ఇంతవరకు. డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్. 4 పవర్ విండోస్, చైల్డ్ లాక్, మిర్రర్ అడ్జస్ట్మెంట్, ఫోల్డబుల్. ఇంటీరియర్లోకి వచ్చేద్దాం. పుష్ బటన్ స్టార్ట్ ఉంటుందండి, చూడవచ్చు. సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిందండి, నొక్కితే కదా స్టార్ట్ అయిపోయింది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, హారన్ పర్ఫెక్ట్ ఉంది. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి, క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి. అన్నీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి, అన్ని ఫీచర్స్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. 68,000 కిలోమీటర్ తిరిగిందండి ఇది. మనం ఇది వచ్చేసి 52,000 అట్లా ఉన్నప్పుడు ఇచ్చినాం మనం. సార్ పెద్దగా ఏం తిరగలేదు, 16,000 కిలోమీటర్లు ఏమో తిరిగింది ఇది. ఇది బయట సర్వీస్ చేయించిందండి సార్, బయట సర్వీస్ చేయించిన బండి ఇది, షోరూమ్కి తీసుకుపోయింది కాదు, బయట సర్వీస్ చేయించిన బండి ఇది. కానీ రీడింగ్ ఒరిజినల్. రీడింగ్ అయితే ఎటువంటి ట్యాంపరింగ్ అయితే ఏం లేదు. వాయిస్ కమాండ్ గిట్ అన్నీ ఉంటాయి. మాన్యువల్ ట్రాన్స్మిషన్, గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ చిల్డ్ ఏసీ. ఈ ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ అండి, దీనికి కంపెనీ ఫిటెడ్ జెటాకు కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ కూడా వస్తుంది. అది చిన్నగా ఉందని చెప్పేసి మళ్ళీ ఆఫ్టర్ మార్కెట్ వీళ్ళు వేయించుకోవడం జరిగింది. 9 inch ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఇది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ చిల్డ్ ఏసీ. మీకు వినపడుతుంది అనుకుంటున్నాను నేను సౌండ్. 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయి. స్టీరింగ్లోకి ఇయర్ బ్యాగ్ వస్తుంది, ఇటు కో డ్రైవర్ సైడ్ డోర్ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది. 2 ఇయర్ బ్యాగ్లు ఉంటాయి. పర్ఫెక్ట్ ఉందండి, వెహికల్ పర్ఫెక్ట్ ఉంది. ఇది 6,20,000గా చెప్తుండండి. ఇది కూడా ఫిక్స్ రేట్ కాదు, బార్గానింగ్ ఉంటుంది. దీనికి ఎవరైనా ఫైనాన్స్ పోయే వాళ్ళు ఉన్నా సరే, లోకల్ వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకు ఫైనాన్స్ కూడా వస్తుంది, ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు. ఇంజన్ చూడొచ్చు,
ఇంజన్ ఎక్దమ్ అంటే అసలు సీల్ ఇంజన్ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది ఇంజన్. చూస్తే అర్థమవుతుంది అనుకుంటాం మీరు. కంపెనీ లేబుల్స్ ఎక్కడికక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఇగో కంపెనీ లేబుల్స్ ఎక్కడికక్కడ మార్కింగ్స్ కూడా చూడొచ్చు. కంపెనీ మార్కింగ్స్ కూడా ఇంతవరకు ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. ఏబిఎస్ మీద కూడా ఒక్క నట్టు ఇప్పలేదు, ఒక బోల్ట్ ఇప్పలేదు. చూడొచ్చు కంపెనీ స్కెచ్ మార్కెట్స్ కూడా అట్నే ఉంటాయి, ఇంతవరకు పోలేదు. కూలెంట్ డబ్బా కూడా చూడొచ్చు, దాని షైనింగ్ కూడా పోలేదు. బానట్ పట్టి కూడా కంప్లీట్ ఒరిజినల్. ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ ఉంది. యాప్రాన్స్ కంప్లీట్ ఒరిజినల్. బానట్ కూడా కంప్లీట్ ఒరిజినల్. వాషింగ్ చేయలేదు వెహికల్. వాష్ చేస్తే పర్ఫెక్ట్ ఉంటుందండి. వాష్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. లేబుల్స్కి ఎక్కడికక్కడ యాజ్ డేస్ ఉన్నాయండి. ఇంజన్ అయితే చూడవచ్చు మీరు, అసలు కొత్త సేల్ ఇంజన్ ఉన్నట్టు ఉంటుంది. స్కెచ్ మార్కులు ఏసీ పైప్ల మీద కూడా చూడవచ్చు. స్కెచ్ మార్కులు ఏది కూడా ఇంతవరకు రిప్లేస్ కాలేదు, పానా పెట్టలేదు. ఇగో ఎక్కడికక్కడ యాజ్ డేస్ ఉన్నాయి. 68,000కు ఇది ఏమైంది, దీనికి లెక్కే కాదు దీనికని. ఓకే అండి, మళ్ళీ ఒకసారి డీటెయిల్ చెప్తున్నాను. మారుతి సుజుకి ఎస్ క్రాస్ జేటా వేరియంట్ అండి, 2015 మోడల్ అండి. ఢిల్లీ కారు, తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆల్రెడీ. ఫస్ట్ ఓనర్ కారు, 68,000 కిలోమీటర్ తిరిగింది, జెన్యూన్ రీడింగు. ఇన్సూరెన్స్ ఉంది కదా సార్, కట్టేస్తారా? ఇన్సూరెన్స్ అయిపోయిందంట. మళ్ళీ సారే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇచ్చిందంట. ఇన్సూరెన్స్ కట్టిస్తా అంటుండు. 1 ఇయర్ ఇన్సూరెన్స్ వస్తుంది మీకు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టిస్తారు సార్. 2015 మోడల్ అండి. ఎస్ క్రాస్ జెటా వేరియంటు, టాప్ వేరియంటు. తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆల్రెడీ. మీరు ఎవరైనా ఫైనాన్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నా ఫైనాన్స్ కూడా వస్తుంది మీకు. ఆల్మోస్ట్ మీకు ఒక 4 lakhs వరకు వస్తుందండి దీనికి ఫైనాన్స్. 6 లక్షల ఎంత రేటు? 6,30,000 చెప్తున్నారండి. ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు, మీరు వచ్చి లైవ్లో చూసుకొని మాట్లాడుకోవచ్చు. వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉందండి. ఎస్ క్లాస్లు కావాలని చాలామంది అడుగుతున్నారు. ఢిల్లీలో కూడా దొరకట్లేదు మార్కెట్లో. ఇదేదో అప్పుడు తెచ్చి ఇచ్చినాం. టీజీ నెంబర్ పడిపోయింది, తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.